ఎస్ఎస్ఆర్ 47-48 ప్రకారం 129 కోట్లు. ఈరోజు 55,000 కోట్లు. అంటే ఆ రోజు ఈ ప్రాజెక్ట్ అయిపోయింటే రాష్ట్రం ఎంత సువిష్టమయ్యేదో, ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక ఉదాహరణ మాత్రం. అది అయిన తర్వాత దిశ చాలా సమస్యలు వచ్చాయి, కానీ అందరూ మర్చిపోయాం. స్వాతంత్రం వచ్చింది, రాష్ట్రం వచ్చింది, మళ్ళా రాష్ట్రం కలిసింది, రాష్ట్రం విడిపోయింది. ఎన్ని జరిగినా కూడా అప్పట్లో ఎవరూ పట్టించుకోకుండా 15/5/1981లో మాత్రం అంజయ్య గారు ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసి ఆయన ఫౌండేషన్ మాత్రం వేశాడు, కానీ ప్రాజెక్ట్ ఏమి స్టార్ట్ చేయకపోతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టానో అన్ని ఇబ్బందులు పెట్టి అస్తవ్యస్తం చేసి ప్రాజెక్ట్ని ఇది అసాధ్యమనే పరిస్థితికి వచ్చారు. మొట్టమొదటిసారి దిశ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఇన్కమ్ తెలంగాణకు వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం లేదు. కాబట్టి ఈ ఆదాయం రావాలంటే కొన్ని అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉంది దిశ, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా. ఈరోజు దాన్ని ఒక ఆదర్శంగా చేశాం. అలాంటి రాష్ట్రానికి అక్కడ ఇచ్చినప్పుడు దీనివల్ల మనకు పూర్తిగా ఫలితాలు రాకపోయినా ఇక్కడి నుంచి శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నేను ఒకటే ఆలోచించా. 1 అమరావతి, 2 పోలవరం. ఈ 2 మనకు 2 కళ్ళుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే రెంటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. 3వది ఆంధ్రప్రదేశ్కు ఉండే పెద్ద అవకాశం సీ కోస్ట్. పోర్ట్ లెడ్ ఎకానమీకి ముందుకు పోతే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతామనే ఉద్దేశంతో ఈ 3 పైన కూడా దృష్టి పెట్టి ఒక పక్క పెట్టుబడులు, ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం ద్వారా నదుల అనుసంధానానికి మనం ముందుకు పోయాము. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. న్యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.